బీజేపీ ఇవ్వలేదు అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు, మనకు సరిపడా నిల్వలు లేవు, మన రామగుండంలో ఉన్న ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మనకు రావాల్సిన అలాట్మెంట్ జరగలేదు అని చెప్పి వీళ్ళు అన్నారు. వీళ్ళు అన్నప్పుడు బీజేపీ జనరల్ గా ఏం చెప్తుంది అనుకున్నామంటే, వీళ్ళే ముందు చూపుతోని మాకు ఏ ప్రపోజల్స్ పెట్టలేదు, వీళ్ళు పరిస్థితులు మరి ఇట్లా ఉన్నాయి కదా, మరి ఇంత అవసరమైతుంది అని చెప్పి చెప్పలేదు అని చెప్పి అంటారేమో అనుకుంటే రివర్స్ లో ఏమన్నారు తెలుసా, కొరత నిజమే అని చెప్పారు. కాంగ్రెస్ చెప్పింది నిజమే అని ఒప్పుకున్నారు. ఎవరు? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నాడు అవును కొరత నిజమే, అది ఆపరేషన్ సింధూర్ వల్ల జరిగిందని చెప్పి కాంగ్రెస్ కి మద్దతు తెలిపినట్టు కాదు, కొరత నిజమే అని చెప్పి డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈ వైఫల్యం కేంద్ర ప్రభుత్వం అనమంటారా, లేదు రాష్ట్ర ప్రభుత్వం అనమంటారా, లేదు రైతుల పక్షాన మాట్లాడుతున్న బీఆర్ఎస్ అనమంటారా? ఎవరిది తప్పు, ఎవరి వల్ల నష్టమైంది అలా? పోనీ మీరు ఇద్దరు దొంగలైతే చెప్పండి, అదన్న కూడా బలుక్కొనే రైతులను బొంద పెడదామని డిసైడ్ అయినరా, అదన్న క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఇటు పక్క కాంగ్రెస్ ఏమో బీజేపీ మీద నేపం మోపకుండా మాకు అలాట్మెంట్ సరిగా జరగలేదు ఈసారి అని చెప్పి వీళ్ళు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసిరు. లేదు లేదు నిజంగానే కొరత కూడా బరాబర్ ఉన్నది, మాకు బయట దేశం నుంచి రావాల్సింది రాలే కాబట్టి అని చెప్పి వాళ్ళు వీళ్ళ మీద రాకుండా చేసిర్రు. ఇద్దరు దోబుచ్చులాడుతా ఉన్నారు, దొంగ నాటకం ఆడుతా ఉన్నారు. అందుకోసం అనుమానం వస్తా ఉంది.